వెల్కమ్ టు కీటాక్స్. దక్షిణాది రాష్ట్రాలకి అన్యాయం జరిగిపోతుందని, నియోజకవర్గాల సంఖ్య తగ్గిపోతుందని సదరన్ స్టేట్స్ గొంతు కోస్తారు అనే ఆందోళన ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర స్థాయిలో జరుగుతోంది. అసలు ఇప్పుడు మాట్లాడాల్సింది ఆర్థికపరమైన లెక్కల, రాజకీయపరమైన లెక్కల? పార్టీలన్నీ రాజకీయ లెక్కలు ఎందుకు మాట్లాడుతున్నాయి? డీటెయిల్ గా చూద్దాం. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీటాక్స్. నిజానికి దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందా అనే ప్రశ్న స్ట్రైట్ గా వేస్తే, దేశంలో దక్షిణ దిక్కు ఉన్నవాడిగా నేనైతే దక్షిణాది రాష్ట్రాలకి అన్యాయం జరుగుతున్న మాట వాస్తవమే అని చెప్తా. కానీ అది రాజకీయంగా కాదు, ఆర్థిక పరంగా లెక్కలు చూస్తే ఆ విషయం మనకు అర్థమవుతుంది. దక్షిణాది రాష్ట్రాల నుంచి ఢిల్లీకి, కేంద్రానికి ఇస్తున్న వాటాలు, కడుతున్న పన్నులు, ఇన్ రిటర్న్ కేంద్రం నుంచి దక్షిణాది రాష్ట్రాలకి ఎంత వాటా వస్తుంది అనేది చూస్తే అసలు విషయం అర్థమవుతుంది. ఆ లెక్కలేంటో డీటెయిల్ గా చూద్దాం. మనకి స్క్రీన్ మీద కనిపిస్తోంది చూడండి. 2025-26 సంవత్సరానికి కేంద్రం నుంచి దక్షిణాది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రానికి ఎంత వాటా వచ్చింది అనేది చూద్దాం. ఇదంతా ట్యాక్సులు, ఇతర పన్నుల నుంచి. ఆంధ్రప్రదేశ్ కి 57,566 కోట్లు వస్తే, తెలంగాణకి 29,899 కోట్ల రూపాయల ఆదాయంలో వాటా కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చింది. అలాగే పక్కనున్న తమిళనాడుకి 58,000 కోట్లకు పైగా, కేరళకు 27,000 కోట్లకు పైగా కేంద్రం నుంచి వాటాగా వచ్చింది. ఇక కర్ణాటకకి 51,000 కోట్లకు పైగా కేంద్రం నుంచి వాటా వచ్చింది. అయితే ఇవన్నీ కేంద్రం రాష్ట్రాల నుంచి సేకరించిన, కలెక్ట్ చేసిన, వసూలు చేసిన పన్నుల వాటాల్లో తిరిగి రాష్ట్రానికి ఇచ్చిన నెంబర్లు అనమాట. ఎన్ని వేల కోట్లు ఇచ్చింది అంటే, ఇదిగో ఈ సమ్ ఆఫ్ ఇది ఇచ్చింది అని చెప్పేసి మనం లిస్ట్ అంతా చూస్తూ ఉన్నాం. కేంద్రం వసూలు చేసిన పన్నుల వాటాలో రాష్ట్రానికి ఎంత తిరిగి వచ్చింది, రాష్ట్రాల వారీగా లెక్కలు చూద్దాం. కర్ణాటకకి 19 పైసలు తిరిగి వస్తుంది, కేరళకి 62 పైసలు వస్తుంది, ఆంధ్రప్రదేశ్ కి 50 పైసలు వస్తుంది, తెలంగాణకి 40 పైసలు వస్తుంది. అంటే దక్షిణాది రాష్ట్రాల నుంచి పన్నులుగా వసూలు చేసిన ప్రతి రూపాయి నుంచి రాష్ట్రాలకి ఎంత వాటా వస్తుందయా అని అడిగితే కనిపిస్తున్న లెక్క ఇది. దక్షిణాది రాష్ట్రాలు పన్నులుగా కేంద్రానికి చెల్లిస్తున్న ప్రతి రూపాయలు తిరిగి రాష్ట్ర వాటాగా తిరిగి వస్తున్నది ఎంత అంటే, వెరీ మినిమం ఉత్తరాది రాష్ట్రాలకి ఎంత వెళ్తోంది కట్టిన ప్రతి రూపాయికి అని లెక్క చూస్తే గనక ఇంట్రెస్టింగ్ విషయాలు కనపడతాయి. మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. ఉత్తరప్రదేశ్ చెల్లించిన ప్రతి రూపాయికి కేంద్రం తిరిగి ఆ రాష్ట్రానికి ₹2.02 చెల్లిస్తుంది. అంటే డబుల్ అవుతుంది అనమాట. ఉత్తరప్రదేశ్ వాడు చెల్లించే పన్ను ప్రతి రూపాయి డబల్ అయ్యి రాష్ట్ర వాటాగా వెళ్తుంది కేంద్రం నుంచి. మధ్యప్రదేశ్ లో ₹1.70 వెళ్తుంది. అంటే వాడు రూపాయి పన్ను కడితే వాడికి ₹1.70 లాభం వెళ్తుంది. అలాగే రాజస్థాన్ కి ప్రతి రూపాయికి ₹1.14 వెళ్తుంది. అంటే రూపాయి మీద మరో 14 పైసలు లాభం జరుగుతుంది వాళ్ళందరికీ. అసలు వాస్తవానికి చర్చించాల్సిన పాయింట్ ఇది. అంటే ఆర్థిక కోణంలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోంది. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే, ప్రతి 5 సంవత్సరాలకి ఫైనాన్స్ కమిషన్, ఆర్థిక సంఘం అనేది ఒకటి ఉంటుంది. కేంద్ర రాష్ట్రాల మధ్య ఆదాయాలు ఎలా పంచుకోవాలి, పన్నుల ఆదాయాన్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఏ రాష్ట్రానికి ఏ ప్రాతిపదికన, ఏ ఇండికేటర్స్ ను బట్టి, పావర్టీ ఇండికేషన్, డెవలప్మెంట్ ను బట్టినా, అక్కడ ఉన్న రిసోర్స్ ను బట్టినా, ఫైనాన్షియల్ కేపబిలిటీని బట్టినా, జియోగ్రఫికల్ సిచ్యువేషన్ బట్టినా అని ఇట్లాగా ఒక 10 నుంచి 15 ఇండికేటర్ల ఆధారంగా ఫైనాన్స్ కమిషన్ ఈ కేటాయింపులన్నీ చేస్తుంది. ఈ కేటాయింపులు చేసినప్పుడు ఆ లెక్కలు వచ్చే 5 ఏళ్లకి కొనసాగుతాయి. ఈ లెక్కల్లో హెచ్చు తగ్గులు జరిగిన మాట వాస్తవం, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగిన మాట వాస్తవం. ఎందుకంటే ఇంత పెద్ద దేశంలో కేంద్రం నుంచి వచ్చే ఆదాయాన్ని రాష్ట్రానికి కేటాయించేందుకు అనుసరించే కొలతల్లో కొన్ని తేడాలు జరగవచ్చు. ఇప్పుడు సపోజ్ స్వతంత్రం వచ్చిన తర్వాత పంచవర్ష ప్రణాళికలు మొదలు కావడానికి ముందు దేశవ్యాప్తంగా పారిశ్రామిక అభివృద్ధి జరగాలి అంటే ఏం చేయాలి, దేశంలో ఉన్న అన్ని ప్రాంతాల మధ్య పారిశ్రామిక అభివృద్ధి సమంగా విస్తరించడానికి ఒక పాలసీ తీసుకొచ్చింది. దాన్ని ఫ్రైట్ ఈక్వలైజేషన్ పాలసీ అంటారు. ఫ్రైట్ ఈక్వలైజేషన్ పాలసీ అంటే, దేశంలో ముడి సరుకు, ఖనిజాలు, వనరులు కొన్ని ప్రాంతాల్లో ఉన్నప్పుడు వాటిని అన్ని ప్రాంతాలకి రవాణా చేసేందుకు కేంద్రం సహకరిస్తుంది. అంటే ఇప్పుడు సపోజ్ ఉమ్మడి బీహార్ లోనో, ఉత్తరప్రదేశ్ లోనో, మధ్యప్రదేశ్ లోనో, ఒడిశాలోనో ఐరన్ ఓర్ ఉన్నప్పుడు వాటిని మిగతా ప్రాంతాలకి తరలించేందుకు అయ్యే రవాణా ఖర్చులన్నీ ఈ ఫ్రైట్ ఈక్వలైజేషన్ పాలసీ కింద కేంద్రం భరిస్తుంది. అంటే అన్ని ప్రాంతాల మధ్య ఒక సమగ్రాభివృద్ధి జరగడానికి ఇది ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో కేంద్రం మొదలుపెట్టింది. ఇది
1950 నుంచి 1991 వరకు, అంటే లిబరలైజేషన్ పాలసీ వచ్చే వరకు ఈ పాలసీ కొనసాగింది. కానీ దీనివల్ల లాభం ఎంత జరిగింది, సమగ్రాభివృద్ధి జరిగిందా, డెవలప్మెంట్ మొత్తం అన్ని ప్రాంతాలుగా విస్తరించిందా అనే లెక్క తీస్తే షాక్ అయ్యే పరిస్థితి కనిపించింది. ఇప్పుడు లెక్కలో తీసుకుంటే ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్, మధ్యప్రదేశ్, ఒడిశా లాంటి రాష్ట్రాలన్నీ వెనకబడిపోవడానికి ఈ ఫ్రైట్ ఈక్వలైజేషన్ పాలసీ అనేది బాటలు వేసింది. ఎట్లాగూ అంటే ఫ్రైట్ ఈక్వలైజేషన్ పాలసీ కింద కేంద్రం ఎట్లాగో రవాణా ఖర్చులు భరిస్తుంది. రవాణా ఖర్చులు భరించినప్పుడు ఆల్రెడీ ఇండస్ట్రీ ఉన్న తమిళనాడుకో, వెస్ట్ బెంగాల్కో, మహారాష్ట్రకో ఆ ముడి సరుకుని, ఖనిజాలని తీసుకుపోయి అక్కడ ప్రాసెస్ చేసి దక్షిణాది రాష్ట్రాలకి సీ కోస్ట్ ఉంది కాబట్టి ఈ నౌకాశ్రయాల నుంచి ఆ సరుకుని విదేశాలకు ఎగుమతి చేస్తారు. అంటే ముడి సరుకు ఉండేదేమో ఒక రాష్ట్రంలో, ఇండస్ట్రియల్ యాక్టివిటీ అంతా జరిగేది ఒక రాష్ట్రంలో, రవాణా జరిగేది తీర ప్రాంతాల నుంచి. మొత్తం దక్షిణాది రాష్ట్రాల్లోనూ, దాంతో పాటు సముద్ర తీర ప్రాంతం ఉన్న మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలకి ఈ ఫ్రైట్ ఈక్వలైజేషన్ పాలసీ అనేది వరంగా మారింది. ఇలాగా ఆర్థిక అంశాలకి సంబంధించి హెచ్చు తగ్గులు తెలుసుకోవడానికి ఇండియా లాంటి దేశంలో కొన్ని దశాబ్దాలు పడుతోంది. అన్యాయం జరుగుతున్న మాట వాస్తవం అయినప్పుడు, కళ్ల ముందు కనిపిస్తున్నప్పుడు, లెక్కలు ప్రతి రూపాయిలోనూ పావలా 10 పైసలు మాత్రమే తిరిగి వస్తూ ఉన్నప్పుడు మాకు న్యాయబద్ధమైన వాటా ఎలా రావాలి, ఎలా సాధించుకోవాలి, మా రాష్ట్రాల అభివృద్ధి సంగతి ఏంటి, మేము ఇంత కాంట్రిబ్యూట్ చేస్తున్నాం అనే న్యాయబద్ధమైన డిమాండ్ని తీసుకెళ్లడము. మరీ ముఖ్యంగా ఈ సమయంలో అది ఎందుకు తీసుకెళ్లాలి అంటే ఇప్పుడు 16వ ఆర్థిక సంఘం సిఫార్సులు రెడీ చేస్తోంది. 2026 ఏప్రిల్ నుంచి 16వ ఆర్థిక సంఘం సిఫార్సులు అమల్లోకి రాబోతున్నాయి. 26 నుంచి 31 వరకు అవి అమల్లో ఉంటాయి. మరి అప్పుడైనా సరే న్యాయం జరిగేలా, న్యాయబద్ధమైన వాటా ఉండేలాగా కేంద్రంతో సంప్రదింపులే జరుపుతామా, పోరాటమే జరుపుతామా, ఒత్తిడే తెస్తామా, ఒక కార్యాచరణ కావాలి. ఇప్పుడు ఈ ఆర్థిక పరమైన అంశాలను వదిలిపెట్టి ఓన్లీ రాజకీయ పరమైన అంశాలు, జనాభా గణన వచ్చే ఏడాది జరిగితే ఆ గణన ఆధారంగా జరిగే పునర్విభజన గురించో ఇప్పుడు ఆందోళన పడ్డం అనేది నిజానికి పూర్తిగా అర్థం లేని విషయమేమో అనుకోవాలి. మీరేమంటారు? దక్షిణాది రాష్ట్రాలు ఆర్థిక ఎజెండాను వదిలి రాజకీయ ఎజెండాను పట్టుకుని పొరపాటు చేస్తున్నాయా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ టాక్స్.